ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే ఐలాండ్ ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి వేరొక కంపెనీ నుండి హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మియా అనే లేడీ వస్తుంది కదా. ఇప్పుడు మియాని చూడగానే హీరో హార్ట్ కొట్టుకుంటుంది. ఎంతైనా హీరో ఎక్స్ కదా, హీరో హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయితేనే హీరోయిన్కి తెలిసిపోతుంది కదా. సో హీరోయిన్కి డౌట్ వచ్చేస్తుంది, ఎందుకు ఇప్పుడు బాస్కి ఆ లేడీని చూడగానే హార్ట్ రేట్ ఇంతలా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి వెంటనే కెవిన్కి వీడియో కాల్ చేసి మియాని చూపించి తను ఎవరు అని అడగ్గా కెవిన్ కూడా తను ఇంకెవరో కాదు లిన్ ఎక్స్ అన్నప్పుడు హీరోయిన్ చాలా ఎక్సైటెడ్ గా, ఏంటి ఎక్సా, బాస్ కి ఎక్స్ అంతా ఉన్నారా, లవ్ స్టోరీ కూడా ఉంది అని నేను నమ్మలేకపోతున్నా అని అడగ్గా కెవిన్ వచ్చి ఇద్దరు ఒకే కాలేజ్ లోనే చదివారు, ఆ టైంలో ఇద్దరు లవ్ బర్డ్స్ లా తిరిగే వాళ్ళు, కానీ ఆ తరువాత ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఇద్దరు విడిపోయారు. ఇంకా మియాకి పెళ్ళై 7 సంవత్సరాలు అవుతుంది. అంతేకాకుండా 7 సంవత్సరంలో ఒక అబ్బాయి కూడా ఉన్నాడు మియాకి అన్నప్పుడు ఏంటి అబ్బాయి కూడా ఉన్నాడా అని హీరోయిన్ ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు ఆ ప్లేస్కి ఒక అబ్బాయి వస్తాడు. వచ్చి హీరోయిన్ దగ్గర చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంటాడు, కానీ సడన్గా చాలా బాగా మాట్లాడుతుంటాడు. ఇలా హీరోయిన్ని వాడి బిహేవియర్తో హింసిస్తుంటాడు. ఆ తర్వాతని హీరోయిన్ ఏ ఎవరా నువ్వు అని అడిగినప్పుడు ఆ ప్లేస్కి ఆ ఆఫీస్లోనే వర్క్ చేసే ఒక లేడీ వచ్చి ఆ అబ్బాయి మిస్ మియా వచ్చారు కదా, ఆమె కొడుకు, చాలా అల్లరి అబ్బాయి, కానీ వాడికి నాన్న లేరు, వాళ్ళ అమ్మా నాన్న డివోర్స్ తీసుకున్నారు, సో మియా మాత్రమే వాడిని పెంచుతున్నారు అన్నట్లు చెప్తుంది. కానీ ఇప్పుడు హీరోయిన్ కి ఆ అబ్బాయి చేసేదంతా చూస్తున్నప్పుడు హీరోని చూస్తున్నట్లే ఫీల్ అవుతుంది. వెంటనే హీరోయిన్ తనకు తానుగా ఒక కథ లేసుకుంటుంది, ఒకవేళ ఇలా జరిగింటుందా అని. ఏమంటే హీరో మియా ఇద్దరు లవ్ చేసుకున్నారు, కానీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చి విడిపోయే టైంలోనే మియా ప్రెగ్నెంట్గా ఉంది అని మియాకి తెలిసిండొచ్చు. కానీ మళ్ళీ హీరో దగ్గరకు వెళ్ళలేక హీరో బిడ్డని కడుపులో మోస్తూనే వేరొకరిని పెళ్లి చేసుకోండాలి. ఆ తరువాత హీరో బిడ్డ కూడా పుట్టింటుంది. సో మన బాస్కి పుట్టిన అబ్బాయే వీడు అని ఈ అబ్బాయికి తెలీదు, మన బాస్కి తెలీదు అని చెప్పి హీరోయినే ఒక కథని క్రియేట్ చేసుకుంటుంది. కానీ హీరోయిన్ అనుకున్నది ఒకవేళ నిజమా ఏమి అని తెలియడం లేదు. సో ఇప్పుడు హీరోయిన్ ఏం ప్లాన్ చేస్తుంది, ఆ ఐలాండ్ ఓపెనింగ్ ఈవెంట్ ని రొమాన్స్ కాన్సెప్ట్ తో చేద్దామని అనుకుంటారు కదా. దానికి హీరో మియానే కరెక్ట్ గా ఉంటారు. సో వీళ్ళిద్దరూ క్లోజ్ అయ్యేలా చేసి ఆ రొమాన్స్ కాన్సెప్ట్ కి యూస్ చేసాము అంటే సూపర్ హిట్ అవుతుంది అని చెప్పి హీరోయిన్ అనవసరమైన పనులంతా చేస్తుంటుంది. సో నెక్స్ట్ డేనే హీరోయిన్ హీరో రూమ్ డోర్ ని తట్టుంటుంది. వాడు అప్పుడే నిద్ర లేచింటాడు. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న హీరోయిన్ ని చూడగానే ఏ నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడి నుండి వెళ్ళు అన్నట్లు తరుముతుంటాడు. కానీ హీరోయిన్ లేదు లేదు నేను ఒక ముఖ్యమైన పని కోసం వచ్చాను అని వాడిని దూరం తోసి లోపలికి వెళ్ళాలని చూస్తుంది. కానీ వాడు వదలడం లేదు. హీరోయిన్ చేయి పట్టుకొని లోపలికి రాకు అని స్టాప్ చేస్తుంటాడు. కానీ ఆ టైం అని చూసి బయట ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరూ ఇలా చేయడం చూసేస్తారు. ఇంకా హీరో కూడా వేరే దారి లేక సరే సరే వచ్చి చావు అని హీరోయిన్ ని లాగుతాడు చూడండి. అంతే హీరోయిన్ అలానే వెళ్ళి హీరో మీద పడిపోతుంది. ఒక్క నిమిషం ఇద్దరి హార్ట్ బీట్ అలానే కొట్టుకుంటుంది, అలానే స్టక్ అయిపోతారు. ఆ తరువాత హీరోని హీరోయిన్ తలని పట్టి దూరంగా తోసి ఇప్పుడు నీకేం కావాలి అని కోపంగా అడగ్గా హీరోయిన్ మీరు ఈరోజు ప్రాజెక్ట్ విషయమై మిస్ మియాని మీట్ అవబోతున్నారు కదా, అందుకే మీకోసం కొత్త సూట్ తెచ్చాను అన్నప్పుడు వాడు మండి పట్టుంటాడు, నువ్వెందుకు ఇప్పుడు అనవసరమైన పనులంతా చేస్తున్నావు అని. అయినా హీరోయిన్ అదంతా పట్టించుకోకుండా వాడి చేతికి డ్రెస్ ని ఇచ్చి వెళ్ళండి, వెళ్ళి దీన్ని వేసుకుని రండి, ఈ డ్రెస్ లో మీరు చాలా యంగ్ గా కనిపిస్తారు అన్నట్లు చెప్పి ఇస్తుంటుంది. వాడు నిజంగానా అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ సూట్ ని వేసుకొస్తాడు. అంతే హీరోయిన్ అలానే కళ్ళు కూడా ఆర్పకుండా హీరోని చూస్తుంటుంది. మనం సెలెక్ట్ చేసిన డ్రెస్ బాగా సెట్ అయింది కదా అన్నట్లు చూసి ఇప్పుడు హీరోకి టైని లిసానే కట్టుంటుంది. కానీ దాన్ని ఎలా కట్టాలో తెలియదేమో, సో అలానే వాడి గొంతు పోయేలా కట్టుంటుంది. వాడు మండిపడి చాలు వదులు నేనే కట్టుకుంటా అని ఇప్పుడు బాగా రెడీ అయి ఇద్దరు మియా ఉన్న ప్లేస్ కి వెళ్తారు. మియా కూడా నేను రెడీ రండి వెళ్దామని తన కొడుకు చీకుని కూడా పిలుచుకుని వెళ్తుంది. వెంటనే హీరోయిన్ అయ్యయ్యో వీడు వాళ్ళిద్దరితో కలిసి వెళ్తే వాళ్ళిద్దరూ ఎలా క్లోజ్ అవుతారు అని అనుకొని వెంటనే ఒక నిమిషం చీకుని కూడా పిలుచుకుని వెళ్తున్నారా ఏంటి అన్నప్పుడు అవును వీడు ఇక్కడ ఎలా ఒంటరిగా ఉంటాడు అన్నప్పుడు హీరోయిన్ చూసారంటే అరే ఏం పర్లేదు మీరిద్దరూ వెళ్ళి రండి, నేను ఇక్కడే ఉండి చీకుని చూసుకుంటా, చిన్నపిల్లల్ని నేను చాలా బాగా చూసుకోగలను అన్నప్పుడు హీరోని చూసారంటే తినేందుకు ఇప్పుడు ఇలా అంతా చేస్తుంది అని చూసి మియాతో కలిసి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ అయితే చాలా ఎక్సైటెడ్ గా వాడి దగ్గరకు వెళ్ళి మాట్లాడితే వాడు హీరోయిన్ ని అస్సలు పట్టించుకోడు. హీరోయిన్ కూడా అచ్చం వాడి నాన్న మిస్టర్ లిన్ లానే చేస్తున్నాడు చూడు అన్నట్లు వాగుతుంటుంది. వీడు హీరో కొడుకనే హీరోయిన్ ఫిక్స్ అయినట్లుంది.
కానీ కాసేపు తరువాత వాడు హీరోయిన్ దగ్గర బాగానే చెల్లైపోతాడు. సో హీరోయిన్ దగ్గర బాగా ఆడుతుంటాడు. హీరోయిన్ కూడా చిన్న పిల్లల వాడితో కలిసి ఆడుతుంటుంది. ఇద్దరు పిల్లోస్తో కొట్టుకుంటూ జాలీగా ఆడుతుంటారు. ఇంకా హీరో, మియా, కెవిన్ ముగ్గురు ఐలాండ్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తుంటారు. ఫుల్ బిజీగా దాని గురించే వర్క్ చేస్తుంటారు. నైట్ కూడా అయిపోతుంది. సో ఇప్పుడు డిన్నర్ కి వెళ్దామని అనుకుంటారు. కానీ కెవిన్ వచ్చి మీరిద్దరు వెళ్ళండి, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను తర్వాత తింటాను అని చెప్పగా సరే అని హీరో, మియా ఇద్దరు వెళ్తారు. మియాకి అయితే డివోర్స్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మియాకి మళ్ళీ హీరో మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చినట్లు ఉంది. హీరో దగ్గర కూడా అలాంటి ఒక ఇంటెన్షన్ తోనే మాట్లాడుతుంటుంది. నా లైఫ్ త్వరలోనే చేంజ్ అవ్వాలి అని నేను ఆశపడుతున్నా అన్నట్లు మాట్లాడుతుంటుంది. కానీ హీరో మాత్రం మియాని జస్ట్ ఒక ఫ్రెండ్ లానే చూస్తుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ ని చూసారంటే హార్ట్ బీట్ రేట్ ని చెక్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకు ఇంక్రీజ్ అవ్వడమే లేదు, ఇద్దరి మధ్య ఎలాంటి రొమాన్స్ జరగలేదా ఏంటి అని ఆ హార్ట్ బీట్ అలారం ని ముందు పెట్టుకొని చూస్తూ కూర్చుంటుంది. కానీ ఎంతసేపు అయినా హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవ్వదు. హీరోయిన్ కూడా ఏంటిది, ఈ మనిషికి ఊరికే నిద్రపోతున్నప్పుడు కూడా హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది, అలాంటిది ఇప్పుడు హార్ట్ బీట్ కుట్టుకోకుండా సైలెంట్ గా ఉంది అన్నట్లు చూస్తుంటుంది. ఆ టైంలోనే రెస్టారెంట్ లో చూస్తారంటే హీరో, మియా ఇద్దరు తిన్న తర్వాత స్పెషల్ గా ఒక డ్రింక్ ని తీసుకొచ్చి ఇస్తారు. హీరో చూసేసి ఏంటిది అని అడిగినప్పుడు ఇది లిసా మేడం మీకోసం స్పెషల్ గా ఆర్డర్ చేశారు అన్నట్లు చెప్పగా హీరోకి అర్థమైపోతుంది హీరోయిన్ ఏమైనా తిక్క పని చేసింటుంది అని అనుకుని లేదు ఇదంతా ఏం వద్దు తీసుకుని వెళ్ళండి అన్నట్లు చెప్పేస్తాడు. కానీ మియా మాత్రం తాగుదామని అనుకొని ఉంటుంది. కానీ హీరో వద్దు అని చెప్పడంతో తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా ఇద్దరు డిన్నర్ అంతా కంప్లీట్ చేసి హోటల్ రూమ్ కి వెళ్తే చీకో, హీరోయిన్ ఇద్దరు నిద్రపోయి ఉంటారు. అందులోనూ హీరోయిన్ అయితే క్యూట్ గా కుక్క పిల్లలా నిద్రపోతుంటుందా. హీరోనే నవ్వుతుంటాడు. ఇంకా మియా దగ్గర సరే ఓకే నేను లిసాని పిలుచుకుని వెళ్తాను అన్నప్పుడు నిద్రపోతుంది కదా ఎలా పిలుచుకుని వెళ్తారు అని మియా అడగ్గా అవును తిన్నని ఎత్తుకుని వెళ్ళడానికి నలుగురు మనుషుల్ని రమ్మన్నాలా ఏంటి, నేనే ఎత్తుకుని వెళ్తాను అని చెప్పి హీరోయిన్ ని వాడి రూమ్ కి ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ హీరో బెడ్ లోనే నిద్రపోతుంటుంది. ఇప్పుడు కళ్ళు తెరిచిన హీరోయిన్ వాడి బెడ్ మీద ఉండడం చూసి బెదిరిపోతుంది. తనకేం అర్థం కాలేదు. అప్పుడే హీరో కూడా బాత్రూమ్ లో నుండి బయట వస్తాడా. వెంటనే బెడ్షీట్ అంతా కప్పుకొని ఏం జరిగింది, నేనెలా ఇక్కడికి వచ్చాను అని హీరోయిన్ ఏమో ఊహించుకుని బెదిరిపోయి అడగ్గా హీరో కూడా దగ్గరగా వెళ్ళి అంత దూరం అంతా నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు, అయినా కూడా చెప్పలేను, ఒకవేళ ఏమైనా కూడా జరిగిండొచ్చు, ఎందుకంటే నిన్న నైట్ హోటల్లో స్పెషల్ గా డ్రింక్ అని ఏమో ఇచ్చారు, దాన్ని తాగిన తర్వాత నాకు అసలు ఏం జరిగిందని కూడా గుర్తులేదు, చూస్తే నువ్వేమో నా బెడ్ మీద ఉన్నావు, నాకు తెలియదు కరెక్ట్ గా ఏం జరిగిందో అని హీరోయిన్ దగ్గర ఫన్ చేయగా హీరోయిన్ భయపడి నిజం చెప్పండి నిన్న నైట్ ఏం జరిగింది అని అడిగినప్పుడు హీరో అలానే హీరోయిన్ చెంపల్ని పట్టుకొని నిన్న ఏమో బల్లిలా బెడ్ కి అతుక్కపోయి ఉన్నావు, నిన్ను ఎత్తుకుని రావడమే నా పన్నా ఏంటి, నువ్వు నాకు అసిస్టెంటా లేక నేను నీకు అసిస్టెంటా అన్నట్లు అడగ్గా హీరోయిన్ ఇంటి ఎత్తుకుని వచ్చారా, నన్ను లేపి మా ఇంటికి పంపించిండొచ్చు కదా అన్నప్పుడు హీరోని చూసారంటే లేట్ అవుతుంది, ఇప్పుడు నువ్వు వెళ్ళి రెడీ అవుతావా లేదా అని మాట మార్చుతుంటాడు. ఇంకా కాసేపట్లోనే హీరో హీరోయిన్ ఆ ఐలాండ్ దగ్గరకు వెళ్ళిపోతారు. అప్పుడు కూడా హీరోయిన్ మీరు నిన్న నైట్ మియా ముందే నన్ను ఎత్తుకుని వచ్చారా, మియా ముందు నన్ను ఎందుకు ఎత్తుకున్నారు, తను నా గురించి ఏమనుకుంటారు అసలు అని హీరోయిన్ ఫీల్ అవ్వగా హీరో నువ్వెందుకు ఇప్పుడు అంతలా ఫీల్ అవుతున్నావు అని ఇద్దరు మాట్లాడుతున్నప్పుడే మియా ఆ ప్లేస్ కి వచ్చేస్తుంది. ఈ రోజు ఆ ఐలాండ్ హోటల్ రూమ్స్ ని చెక్ చేయడానికి వెళ్తుంటారు. ఆ రొమాన్స్ కాన్సెప్ట్ కోసం రూమ్స్ ని సూపర్ గా డెకరేట్ చేసి పెట్టినట్లున్నారు. సో చెక్ చేయడానికి వెళ్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ నాకు కడుపు చాలా నొప్పిగా ఉంది, సో మీరిద్దరూ వెళ్ళండి అన్నట్లు చెప్పగా హీరో వదలనంటున్నాడు. లేదు నా దగ్గర టాబ్లెట్ ఉంది, వేసుకుంటే తగ్గిపోతుంది, రా వెళ్దాం అంటాడు. అయినా హీరోయిన్ అయ్యో లేదు ఆ టాబ్లెట్ వేసుకున్నా నాకు తగ్గదు, అంత నొప్పిగా ఉంది, మీరు వెళ్ళండి నేను రెస్ట్ రూమ్ వెళ్ళొస్తాను అని కావాలని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. హీరో చూస్తాడు ఈ లిసా అసలు ఏం చేస్తుంది, ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్పి వెళ్ళిపోతుంది అని అనుకుంటూ రూమ్ కి వెళ్తాడు. అక్కడ వెళ్ళి చూస్తే చాలా రొమాంటిక్ గా సెట్ చేసి పెట్టింటారు. ఇప్పుడు ఆ సెటప్ అంతా చూడగానే మియా ఆ పాత డేస్ కి వెళ్ళిపోతుంది. హీరోని అలానే ఒకలా చూస్తుంటుంది. కానీ హీరోకి మాత్రం ఒకలా ఆక్వర్డ్ గానే ఉంది. ఇప్పుడు ఈ రూమ్ లో నుండి వెళ్ళిపోదామా అన్నట్లే ఉంది వాడికి. ఇంకా మియా అక్కడ రూమ్ లో తగిలించిన దాన్ని చూసి ఏంటిది చాలా బాగుంది అని ఒక ఎక్సైట్మెంట్ లో పట్టి లాగుతుంది చూడండి. అప్పుడు హీరో దాని లోపల వెయిట్ గా ఏమైనా ఉందేమో అని భయపడి ఎక్కడ తన మీద పడిపోతుందో అని ఫాస్ట్ గా వెళ్ళి మియాని పట్టుకుంటాడు. కానీ చూస్తే దాని లోపల నుండి ఫుల్ బెలూన్స్ అలానే ఇద్దరి
వీళ్ళిద్దరి మీద పట్టుంటుంది. హీరో కూడా దీనికా ఇంత ఓవర్ చేసామని దూరం వచ్చేస్తాడు. కానీ ఇలాంటి ఒక డెకరేషన్ వీళ్ళ లిస్ట్ లో ఉండదు. హీరోయిన్ వీళ్ళిద్దరి కోసం ఇలా చేసి పెట్టింటుంది. హీరోకి కూడా ఆ విషయం బాగానే అర్థమవుతుంది. కానీ మియాని చూసారంటే నువ్వు ఇదంతా నా కోసం రెడీ చేసి పెట్టావా అని చెప్పి అలానే హీరోని కిస్ చేసేలా వెళ్తుంది. ఆ టైం ఆ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు కదా, వాడు వీళ్ళిద్దరిని ఫోటో తీస్తుంటాడు. ఈ మియా అయితే హీరోని కిస్ చేయడానికి క్లోజ్ గా వెళ్ళిపోతుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.